పైనాపిల్ను వీరు ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. ఎందుకంటే పైనాపిల్ చాలా రుచికరమైన మరియు పోషకమైన పండు. దీని తీపి మరియు పుల్లని రుచిని ప్రజలు చాలా ఇష్టపడతారు. వేసవిలో ప్రజలు దీన్ని చాలా ఇష్టపడతారు. కొందరు దీన్ని సలాడ్గా చేసుకుని తింటే, మరికొందరు జ్యూస్ చేసి తాగుతారు. పైనాపిల్ తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, అయితే ఇది కొంతమందికి చాలా హానికరం అని కూడా నిరూపించవచ్చు. పైనాపిల్లో విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, ఐరన్ మొదలైనవి ఉన్నాయి, అయితే ఇది కొన్ని విషయాలకు మంచిది కాదు. పైనాపిల్ తీపి మరియు పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇది సహజ చక్కెరతో నిండి ఉంటుంది. ఇందులో గ్లూకోజ్ మరియు స్క్రోజ్ పుష్కలంగా ఉంటాయి. మీరు దీన్ని ఎక్కువగా తింటే దాని చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు దీన్ని తినకూడదు, ఎందుకంటే ఇది మీకు చాలా సమస్యలను కలిగిస్తుంది. పైనాపిల్ ఒక ఆమ్ల పండు మరియు దీనిని అధికంగా తినడం వల్ల ఎసిడిటీ వస్తుంది. కడుపులో మంట కూడా ఉండవచ్చు. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు, అజీర్ణం మరియు వాంతులు సంభవించవచ్చు. పైనాపిల్లో బ్రెమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో రక్తస్రావం సమస్యలు తలెత్తుతాయి. ఒక వ్యక్తి రక్తం పలుచబడటానికి మందు తీసుకుంటే అతను పైనాపిల్ తినకూడదు, ఎందుకంటే ఇది రక్తస్రావం పెంచుతుంది. పైనాపిల్లో బ్రెమెలిన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కొంతమందికి నాలుకలో దురదను కలిగిస్తుంది. మీకు కూడా దురదను వస్తున్నట్లయితే లేదా తిన్న తర్వాత ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే దానిని తినడం మానేయండి. పైనాపిల్ ఒక ఆమ్ల పండు మరియు అధికంగా తీసుకుంటే అది చిగుళ్ళు మరియు దంతాల ఎనామిల్ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల దంతక్షయం ఏర్పడుతుంది. అంతేకాకుండా దీన్ని తినడం వల్ల అలర్జీలు కూడా వస్తాయి. గొంతునొప్పి, పెదవులవాపు, మంట వంటి సమస్యలు రావచ్చు. కనుక ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్కు దూరంగా ఉండడమే మంచిది. నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. Please subscribe my channel, like, share, comment. Thanks for watching.